హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మరొక రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆగండి ఆగండి, ఇదే రెసిపీ ఆల్రెడీ పెట్టావు కదమ్మా, మళ్ళీ పెట్టావేంటి అనుకుంటున్నారా? ఈ రెసిపీ ఆల్రెడీ పెట్టినా నాకు ఇదొక ఎమోషన్ అనమాట. ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం అనమాట. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసినా, లంచ్ చేసినా, కర్రీ చేసినా, డిన్నర్ చేసినా మనకి ఇష్టం లేదనుకోండి, దాన్ని మనం అవాయిడ్ చేసి దానికి ఆల్టర్నేటివ్గా వెతుక్కుంటాం. అలాగే మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, దోశ, చపాతీ, వడ ఎవరైనా తినేస్తారు. అదే ఉప్మా చేసామనుకోండి, ఉప్మానా అమ్మో మాకొద్దు అని చెప్పేసి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ అయినా స్కిప్ చేస్తారు, లేదా ఇంకా ఆల్టర్నేటివ్గా ఇంకా వేరే ఏదైనా తినేస్తారు, కానీ ఉప్మా మాత్రం తినరండి. అలా తినని ఉప్మా రవ్వ అలాగే మిగిలిపోతుంది, పురుగు పట్టేస్తుంది, పడేస్తాం. ఇలా ఎన్నిసార్లు పడేస్తామండి? అలా పడేయకుండా ఉండాలంటే మాత్రం మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ వీడియో ఖచ్చితంగా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని వావ్ అని అనాల్సిందే, అనకుండా అస్సలు ఉండలేరు. అయితే దీనికోసం ఒక హాఫ్ కప్పు షుగరు, ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు విస్క్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని చక్కగా ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అయితే వేసుకోవాలి. వేరుశనగ నూనె అస్సలు వేసుకోకూడదు. వేరుశనగ నూనె వేసుకున్నామంటే మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఇక ఆయిల్ కూడా వేసుకున్నాక మనం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా మిగిలిపోయే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ ఏదైనా ఒకటేనండి, పేర్లు మాత్రమే వేరు. ఇక ఒక కప్పు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఒక గిన్నెలో. ఇక మనం కాచి చల్లార్చిన రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకొని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని మనకి పాలు అనేది వేసేసాక రవ్వ అనేది కొంచెం పాలు మొత్తం పీల్చేసుకునే వరకు వెయిట్ చేయాలి. ఇక ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. మీరు ఏ డైరెక్షన్లోనైనా మిక్స్ చేసుకోవచ్చండి, ఒకే డైరెక్షన్ అనేమి ఉండదు. ఇక మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత చూసారంటే రవ్వ పాలు మొత్తం పీల్చుకొని కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇక మిగిలిన హాఫ్ కప్పు పాలు ఉన్నాయి కదండి, హాఫ్ కప్లో కొంచెం పాలు తీసి పక్కన పెట్టాం కదా, ఆ పాలను వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో మనం కొత్త ఇంగ్రీడియంట్స్, మనకి అవైలబుల్గా లేని ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి, అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. మీ ఇంట్లో వాళ్ళ బర్త్డేస్ అయినా, మీ యానివర్సరీ అయినా, పక్కింటి వాళ్ళ బర్త్డేస్ అయినా, యానివర్సరీ అయినా సింపుల్గా ఇలా చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక చాలా ఎమ్మీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. తర్వాత మనం బేక్ చేసుకోవాలనుకున్న ఒక బౌల్ తీసుకొని, వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ తీసుకొని దానిలోకి నెయ్యి అప్లై చేసుకోవాలండి. మనకి పేరుకున్న నెయ్యి ఉంటుంది కదండి, ఒక స్పూన్ వేసుకొని చక్కగా బౌల్ మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి. ఈ నచ్చితే ఫాలో అవ్వండి. బటర్ పేపరు, మైదా పిండి, డస్టింగ్ ఇలాంటి ఏం అవసరం ఉండదండి. జస్ట్ మనం నెయ్యి ఇలా అప్లై చేస్తే సరిపోతుంది. మనకి కేక్ కూడా చాలా చక్కగా ఊడొచ్చేస్తుంది. ఇక బ్యాటర్ మొత్తాన్ని కూడా ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కుక్కర్ తీసుకొని దానిలోకి ఒక స్టాండ్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బౌల్ని ఆ కుక్కర్ లోపల పెట్టుకోవాలి. కుక్కర్కి గ్యాస్ కట్టు, విజిల్ 2 తీసేయాలి. నా దగ్గర కుక్కర్ ఉంది కాబట్టి నేను కుక్కర్ పెట్టుకున్నాను. మీ దగ్గర కుక్కర్ లేకపోతే వెడల్పుగా ఉన్న గిన్నె ఏదైనా పర్వాలేదు, కవర్ అయ్యేటట్టు ఉండేలాగా చూసుకొని కవర్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు సిమ్లో బేక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత మనం ఇలా చెక్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుంది. అంతే అండి, సూపర్ టేస్టీగా ఎమ్మీగా పిల్లలందరూ వావ్ అనేలాగా, పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అడిగి చేయించుకునేంతలాగా ఇంత టేస్టీగా ఉన్న రెసిపీని చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెసిపీ పేరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దీని పేరేంటో నేను మర్చిపోయానండి, మీరైతే గుర్తు చేయండి కామెంట్స్లో. థ్యాంక్స్ ఫర్